బిగ్ బాస్ ఫేమ్ ఆర్జే శేఖర్ భాషపై మరో మహిళా కొరియోగ్రాఫర్ ఇప్పుడు నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఒకసారి చూసినట్టయితే ప్రస్తుతానికి ఆర్జే శేఖర్ భాషకి సంబంధించినటువంటి అంశాలు సోషల్ మీడియా వేదికగా ఏ విధంగా వైరల్ అవుతున్నాయి మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా లావణ్య రాజ్ తరుణ్కి సంబంధించినటువంటి అంశంలో రాజ్ తరుణ్ వైపు స్టాండ్ తీసుకున్నటువంటి శేఖర్ భాష ఎలాంటి ఆడియో కాల్స్ బయటపెట్టాడు. అండ్ లావణ్యకి శేఖర్ భాషకి మధ్య జరుగుతున్నటువంటి ఆ వారు కూడా మనం చూస్తూనే ఉన్నాం. అండ్ మొన్న ఇప్పుడు లావణ్య ఇష్యూలో రాజ్ తరుణ్ లావణ్య స్నేహితుడైనటువంటి మస్తాన్ సాయి ఎవరైతే ఉన్నారో సో అతనికి సంబంధించి శేఖర్ భాషకి సంబంధించినటువంటి ఆడియో కాల్ కూడా బయటకు రావడం జరిగింది. దాంట్లో పలువురి పేర్లు కూడా వినిపించాయి. సో అవన్నీ బేస్ చేసుకొని కూడా శేఖర్ భాష పైన కేసు నమోదు చేయడం జరిగింది. అండ్ ఇప్పుడు ఎట్ ద సేమ్ టైం మరో మహిళా కొరియోగ్రాఫర్ కూడా ఈరోజు శేఖర్ భాష మీద నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మరి ఎందుకు మహిళా కొరియోగ్రాఫర్ నార్సింగ్ పిఎస్లో శేఖర్ భాష మీద కంప్లైంట్ చేశారు అనే అంశం గురించి ఒక్కసారి చూసినట్లయితే జానీ మాస్టర్కి అండ్ మరో మహిళా కొరియోగ్రాఫర్కి మధ్య జరిగినటువంటి ఆ వివాదం కానీ, జానీ మాస్టర్ పైనటువంటి లైంగిక వేధింపుల కింద ఆయన మీద కేసు పెట్టినటువంటి అంశాలు ఇవన్నీ కూడా మనకు సోషల్ మీడియా వేదికగా కనిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తాజాగా అదే మహిళా కొరియోగ్రాఫర్ కూడా ఇప్పుడు శేఖర్ భాష పైన నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ చేయడం జరిగింది. కేవలం ఏదైతే జానీ మాస్టర్ ఇష్యూలో శేఖర్ భాష జానీ మాస్టర్ వైపు స్టాండ్ తీసుకునేది కనిపిస్తూనే ఎట్ ద సేమ్ టైం ఎవరైతే మహిళా కొరియోగ్రాఫర్ ఉన్నారో ఆవిడ వ్యక్తిగత ఫోన్ కాల్స్ అన్నిటి కూడా శేఖర్ భాష పలువురు యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూస్ ఇస్తూ కెమెరాల ముందు ఓపెన్గా ఆ ఇంటర్వ్యూలో అవి టెలికాస్ట్ చేయడం వల్ల ఇప్పుడు ఆ మహిళ తన వ్యక్తిగత ఇబ్బందులకు గురవుతున్నట్లు, తన పరువుకి భంగం వాటిల్నట్టు అనే అంశం కింద ఇప్పుడు శేఖర్ భాష మీద నార్సింగ్ పిఎస్లో కంప్లైంట్ పెట్టడం జరిగింది. సో నా వ్యక్తిగత విషయాలు చాలా గోప్యంగా నేను దాచుకున్నటువంటి విషయాల్ని కూడా శేఖర్ భాష సేకరించి నా ప్రమేయం లేకుండా పలువురు యూట్యూబ్ ఛానల్స్కి ఏ విధంగా ఆయన ఆ ఆడియో క్లిప్స్ అన్నీ కూడా వినిపిస్తాడు అంటే ఇదంతా కూడా కంప్లీట్గా నా వ్యక్తిగతంగా అంటే నన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్న ఎట్ ద సేమ్ టైం నా పరువుకి భంగం వాటిల్నట్టు నాకు అనిపిస్తుంది. కాబట్టి ఈ అంశం మీద నేను శేఖర్ భాష మీద యాక్షన్ తీసుకోబోతున్నాను అంటే లైక్ కంప్లైంట్ చేయబోతున్నారు అన్నట్టుగా ఆ మహిళా కొరియోగ్రాఫర్ చెప్పడం జరిగింది. మరి ఎలాంటి సెక్షన్ల కింద శేఖర్ భాష మీద కేసు నమోదైందనేది ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఎవరైతే మహిళా కొరియోగ్రాఫర్ ఉన్నారో కేవలం తన పరువుకి భంగం వాటిల్లే కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నాడని, కేవలం అంటే దురుద్దేశపూర్వకంగానే కాల్ రికార్డులు లీక్ చేశాడని ఆమె పేర్కొనడం జరిగింది. అండ్ ఇంకోటి ఏంటంటే శేఖర్ భాష వ్యక్తిగత మొబైల్తో పాటు అతని వద్ద ఉండే ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా సీజ్ చేయాలని ఆమె పోలీసులను కోరినట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే ఆ మహిళా కొరియోగ్రాఫర్కి సంబంధించినటువంటి ఆడియో క్లిప్స్ అన్నీ కూడా కేవలం దాంట్లోనే ఉన్నాయి. సో అందుకే ఖచ్చితంగా అతని ఎలక్ట్రికల్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సీజ్ చేయాలని ఆమె కోరడం జరిగింది. అలాగే బిఎస్ఎన్ యాక్ట్ సెక్షన్ 7967 ఐటీ యాక్ట్ 72 కింద కేసు నమోదు చేసినట్టయితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ ఇది కంటిన్యూ అవుతుండగానే శేఖర్ భాష సంబంధించినటువంటి లావణ్య రాజ్ తరుణ్ ఇష్యూ కానీ, లావణ్య మస్తాన్ సాయికి సంబంధించిన అంశంలో కూడా ఆల్రెడీ ఆ అంశాలు కూడా శేఖర్ భాష సోషల్ మీడియా వేదికగా ఫేస్ చేస్తున్నటువంటి తీరు మనకి కనిపిస్తూనే ఉంది. కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు మరోసారి శేఖర్ భాష మీద మరో కేసు నమోదైంది. మరి ఇప్పుడు దీనికి శేఖర్ భాష ఏ విధమైనటువంటి సమాధానం ఇస్తాడు అండ్ పోలీసులు దీన్ని ఎలా తీసుకోబోతున్నారనేది మనకి తెలియాల్సి ఉంది.